నమస్తే, నేను ఇందు. కూటమి పాలన స్టార్ట్ చేసి 10 నెలలు దాటింది. అలాగే ఏపీ ఎన్నికలు అయ్యి కూడా 10 నెలలు కావస్తుంది. మరి పాలనలో ఒక సంస్థ చేసిన సర్వేలో సంచలన వ్యాఖ్యలు అయితే వెలుగు చూశాయి. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు అయితే సీనియర్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఎన్నికలు దాటి అయితే ఎన్నికలు అయితే 10 నెలలు దాటొస్తుంది. మరి ఈ దాంట్లో ఒక సంస్థలో చేసిన సర్వేలో అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు వెలుగు చూశాయి. మరి దీని గురించి ఏమంటారు సార్? ఏమంటున్నారు వాళ్ళు సర్వేలో? 10 నెలలు పూర్తయిపోయింది అంటే 10 నెలల 9 రోజులు ఈ రోజుకి. జూన్ 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుతో పోల్చుకుంటే 314 రోజులు ఈ రోజుతోటి నడుస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మీద సహజంగానే ప్రజలు ఏ విధంగా అంటే ఎంత ఆధిక్యత ఇచ్చారు అనేది చాలా స్పష్టం. కారణం ఏంటంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఇలాంటి పరిపాలన అనేది భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో వాళ్ళని చిచ్చుగా ఓడించేసి ఈ కూటమికి అధికారం కట్టబెట్టారు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగినటువంటి పోరాటంగా అయితే నేను భావిస్తున్నాను. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగిన పోరాటంలో ప్రజలు ఏం భావించారు అంటే, మననే ఎవరు సరిగ్గా సమర్థవంతంగా మన బాధలను తీరుస్తారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు తీరుస్తారు, పారిశ్రామికంగా పురోగతి ఎవరి వల్ల సాధ్యమవుతుంది, మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి రంగాలు కావచ్చు, మిగిలిన అన్ని విషయాల్లో విద్యాపరంగా, నీటి రంగంగా, రహదారులు కావచ్చు, వీటన్నిటికీ సమర్థవంతంగా ఎవరు చేయగలరు, వీటన్నిటికీ ప్రత్యామ్నాయం ఎవరున్నారు. కాబట్టి గతంలో ఆయన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి కూటమికి భారీ ఆధిక్యత ఇచ్చారు. ఇది కనివినిగా ఆధిక్యత. 164 స్థానాలు రావడం అంటే చివరికి ప్రతిపక్షానికి కావాల్సినటువంటి 19 స్థానాలు కూడా 18 స్థానాలు కూడా వాళ్ళకి రాలేదు. మరి ఈ పరిస్థితుల్లో ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని వీళ్ళని అధికారంలో ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మరి హత్యలు, భూ ఆక్రమణలు ఒకటనేది కాదు. వ్యాపార సంస్థలని బయటకు పంపించేసేయటం, మరి వాళ్ళలో బెదిరించేసి వాళ్ళ వ్యాపారాల్లో భాగస్వాములు కావటం, లేదంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టి వీళ్ళే పెత్తనం చేయటం చూసాం. మద్యం కుంభకోణంలో సహా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి చాలా ఉదంతాలు రోజు కూడా బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు జరిగిన అన్యాయాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రశాంతత లేదు ముందు. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ పరిపాలన పోవాలని చెప్పని ఈ కూటమికి అధికారంలో ఇచ్చారు. మీరన్నట్టు 10 నెలలు దాటిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ప్రజల్లో ఎలాంటి ఆలోచన ఉంది? ఈ కూటమి పైన పెట్టుకున్న ఆశల్ని ఈ కూటమి నెరవేర్చిందా? ప్రజలు తృప్తిగా ఉన్నారా? దీని గురించి సహజంగానే సర్వే సంస్థలు చేసి ఉంటాయి, అందులో అనుమానమేం లేదు. ఇప్పుడు ప్రజలు చూసుకుంటా ఉంటే ప్రజలు ఎవరైతే పథకాలు లబ్ధిదారులు ఉన్నారో, పింఛన్దారులు ఉన్నారో వాళ్ళు తృప్తిగానే ఉన్నారు. రెండవది, రైతులకు సంబంధించి గతంతో పోల్చుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఇస్తా ఉన్న 20,000 ఇవ్వలేదనే ఒక్క విషయం తప్ప మిగిలిన విషయంలో వాళ్ళు తృప్తిగానే ఉన్నారు, ఇబ్బంది లేదు. కాబట్టి ఇబ్బడిముబ్బడిగా పండిన పంటలకు సంబంధించింది కావచ్చు, వరి ధాన్యానికి కావచ్చు, లేదంటే ఇప్పుడు మిరపకాయలు పండించిన దానికి సంబంధించింది కావచ్చు, రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదనే బాధలో రైతులైతే ఉన్నారు. అది కేంద్రం నుంచి రావాలి. మిర్చి సంబంధించింది ధాన్యం ఇక్కడ కాకపోతే కొన్న ధాన్యానికి గతంలో లాగా ఇబ్బందులు పెట్టకుండా రైతులకు వెంటనే వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నారు. అది ఒక సంతోషమే తప్ప వాళ్ళు అనుకున్న విధంగా పంట ధరలు రావలేదని చెప్పని కొంత రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట కూడా వాస్తవం. అంటే ఈ రైతుల అంశం తప్పితే ఇంకేమన్నా వేరే అంశాలు కూడా ఇంకా ఉన్నాయండి? చెప్తాను. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులు వచ్చేతలకి వాళ్ళకి 25,500 కోట్ల రూపాయలు బకాయిలు గత ప్రభుత్వం వాళ్ళది వాడుకోవడం కావచ్చు, వాళ్ళ బకాయిలు ఉంటే నిదానంగా 10,000 కోట్ల రూపాయలు ఇప్పుడుకైతే వాళ్ళకి పంపించడం కూడా జరిగింది. అంటే వాళ్ళ ఖాతాలో జమ చేయడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి 1వ తారీఖు 2వ తారీఖులోనే జీతాలు వస్తున్నాయి. ఆ విధంగా తృప్తిగా ఉన్నారు. వాళ్ళు పెద్దగా వ్యతిరేకత అయితే లేదు. కాకపోతే వాళ్ళ పై అధికారులు ఉన్నారు కదా, ఆ పై అధికారులు అంటే ఎంఆర్ఓ స్థాయి కాడి నుంచి పై అధికారులు అందరూ కూడా ఆ రోజు ఆ ప్రభుత్వానికి అంటకాగి
కింద వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమే, చాలా మందిని బలి చేసిన మాట కూడా వాస్తవమే. ఇంకా అలాంటి అధికారుల మీద చర్య తీసుకోవట్లేదని చెప్పని వాళ్ళలోనే అసంతృప్తి ఉన్నమాట కూడా వాస్తవమే. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయులకి 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఇది వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు దాన్ని అంటే కొంచెం ఆలస్యం అయినా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. ఈ దీపం పథకం అన్నీ మొదలుపెట్టేశారు. కాకపోతే ఇంత జరుగుతున్నా ఇప్పుడు అభివృద్ధికి సంబంధించినంత వరకు పోలవరం పనులు వేగవంతంగా మొదలవుతున్నాయి. రాజధాని పనులు కూడా రేపు ప్రస్తుతానికి అయితే మొదలవుతున్నాయి. రేపు మే 2వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు కూడా రాబోతున్నారు. అంటే ఇక్కడ ఇప్పటి వరకు 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వివిధ రంగాల నుంచి, కేంద్రం నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తున్నాయని చెప్పని ఈ ప్రభుత్వం ఇప్పుడు చెప్తా ఉంది. దాంట్లో కొన్ని పనులు మొదలవుతున్నాయి, కొన్ని పలానా రోజు మొదలవుతాయి చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ఉద్యోగాలకు సంబంధించి పిల్లలకి అంటే ఇక్కడ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇదొక్కటే కాదు ప్రజలు కోరుకుంది, ఇదొక్కటే కాదు, అవినీతి చేసిన వాళ్ళకి శిక్షలు పడాలా, మా భూములు ఏదైతే దౌర్జన్యంగా లాక్కున్నారో మా భూములు మాకు రావాలి, వాళ్ళకి శిక్షలు వేయాలి. భూ కబ్జాలు చేసిన వాళ్ళందరికీ ఇట్లా వాళ్ళ ఆస్తులకు సంబంధించిన వరకు, కొంతమంది వ్యాపారాలకు సంబంధించింది కావచ్చు, వీటికి సంబంధించిన వాళ్ళు చేసినటువంటి నేరాలు ఘోరాలకి వాళ్ళకి శిక్షలు పడాలని చెప్పని ప్రజలు తీవ్రంగా కోరుకున్నారు. దాంట్లో కొంతమంది మీద ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ప్రభుత్వం ఉండగా వాళ్లే పెత్తనం చేసి, వాళ్లే అన్యాయం చేసి, వాళ్లే దౌర్జన్యాన్ని చేసి, వాళ్లే భూ కబ్జాలకు పాల్పడి ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు కళ్ళ ముందు కనపడతానే ఉన్నారు. ఒకళ్ళిద్దరం తప్ప ఈ నాయకులను ఎవరినో కూడా అదుపులో తీసుకోవట్లేదు అనే బాధ మాత్రం ప్రజల్లో ఉన్నమాట వాస్తవమే. ఆ బాధ అంటే వాళ్ళకి వ్యతిరేకంగా, ఇప్పుడున్న కూటమికి వ్యతిరేకంగా అని కాదు, అది పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారని మాత్రం భావించాల్సిన పని లేదు. అతన్ని చూశారు, అతని పరిపాలన చూశారు, అతని నడవడిక చూశారు, అరాచకాన్ని ఎట్లా చేశారో చూశారు, దోపిడీలు ఎలా చేశారో చూశారు, కుంభకోణాలు ఏ విధంగా ఉండేదో చూశారు. మళ్ళీ అతన్ని ఎన్నుకునే ఆలోచన ప్రజల్లో ఉందని అయితే నేనైతే భావించట్లేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద అతనే మంచాడేమో అనిపించుకునే పరిస్థితుల్లో వీళ్ళు రాకుండా పరిపాలన చేస్తారనైతే నేను భావిస్తున్నాను. ఒకవేళ వీళ్ళు అంతకంటే ఘోరంగా చేసినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయిస్తారు తప్ప ప్రజలు అసంతృప్తి అనేది ఉంటుంది. ఈ 4 సంవత్సరాల్లో మిగిలినన్నీ కూడా ఈ పనులు జరుగుతూ ఉంటూ వీళ్ళు ఏంటంటే ఒక్కసారి వాళ్ళని అదుపులో తీసుకొని అలజడి సృష్టించేసి రోజుకొక 2-3 అదుపులో తీసుకొని వాళ్ళని కారాగారంలో పెట్టేసి శిక్షలు వేస్తూ ఉంటే పురోగతికి అడ్డం, రాష్ట్రానికి పెట్టుబడులు అంటే ఆ విషయంలో మాత్రం నేను నా భావన ఏంటంటే ప్రజల భావన కూడా వాళ్ళని తిరస్కరించాము, 11 స్థానాలు పరిమితం చేశాము, వాళ్ళని ఏదైతే చేస్తే మీరు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి మీరు భావిస్తే అది తప్పు అనేది మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు, ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్నారు, మంత్రిని అదుపులో తీసుకున్నారు, అధికారులను అదుపులో తీసుకున్నారు, శరత్ చంద్రారెడ్డిని అదుపులో తీసుకున్నారు, రాఘవరెడ్డి అనే వ్యక్తిని అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని అదుపులో తీసుకున్నారు, కేసీఆర్ గారు కుమార్తె కవిత గారిని అదుపులో తీసుకున్నారు. కానీ వాళ్ళ మీద వ్యతిరేకత రాలేదు కదా. అక్కడ ఢిల్లీ పీఠం మళ్ళీ భారతీయ జనతా పార్టీ వచ్చి అయింది కదా. అంటే ప్రజలు తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే మేము మద్దతు తెలుపుతామనే నిర్ణయంలో ప్రజలైతే ఉన్నారు. అంతే తప్ప ప్రజలు వాళ్ళని అదుపులో తీసుకుంటే వ్యతిరేకత వచ్చింది అనే భావన వీళ్ళు తప్పించుకోవడానికో లేదంటే వేరే విధంగా ఉపయోగపడుతుందే తప్ప వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఆ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నమాట మాత్రం వాస్తవం. నమస్తే సార్.